భూమాఫియా ఎక్కడో కాదండి, కొరుట్ల పట్టణంలో భారీగా పెరిగిపోతున్నాయి. సంఘటనలు దారుణంగా వెలుగులోకి వస్తున్నాయి. ఎలాంటి స్పందించడం లేకపోతే ఆ భూములు కబ్జాకే గురవుతున్నాయి. ముఖ్యంగా కొరుట్ల పట్టణంలోని కృష్ణ టెంపుల్ సమీపంలో 293 సర్వే నెంబర్ 2005లో భూమి కొనుగోలు చేసిన అబ్దుల్ షఫీక్ ఉర్ఫ్ అలియాస్ చాంద్ పాషా వ్యక్తి భూమిని 4-5 దుండగులు కబ్జా చేయడమే కాకుండా ఫోన్లతో చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. నువ్వు నీ భూమి దగ్గరికి వస్తే బతకవు చాంద్ పాషా, నీకు భూమి కావాలా, నువ్వు బతకాలా లేదా నువ్వు తెలుసుకో, లేదా అని చెప్తున్నావు అనుకో నువ్వు ప్రాణాలతో ఉండవు బిడ్డ అని కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారని మరి చాంద్ పాషా అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ మరి స్థానికంగా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోవడమే నేను ఈరోజు మీడియా సమావేశానికి నిర్వహించి మీడియా ముందే నన్ను కాపాడండి ప్రభువా అంటూ వేడుకుంటున్న చాంద్ పాషా. అలాగే ఒక డమ్మీ రిపోర్టర్ కూడా నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నారు. మరి ఇలాంటి సంఘటన ఎక్కడో కాదండి, కొరుట్ల కేంద్రంలో జరుగుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నా భూమి కబ్జా చేసి మరి నా భూమి దగ్గరికి నేను పోతే నన్ను బతకనీయ, నేను సంపెత్తా అని కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారని చాంద్ పాషా అయితే ఆవేదన వ్యక్తం చేపట్టారు. కృష్ణ మందిరం ముందు గత 30 సంవత్సరాల క్రితం నేను నా కొంత భూమి తీసుకొని ఇల్లు కట్టుకున్నాను. ఆ తర్వాత నా ఇంటికి ఆనుకొని వై స్వర్ణలక్ష్మి వీరెవరంటే ప్రముఖ దివంగత డాక్టర్ వై మనోహరరావు డాక్టర్ సాబ్ వల్ల అన్న కొడుకు నరేంద్రరావు నరేంద్రరావు కరీంలో ఉంటారు. వాళ్ళ సతీ మణి పేరు మీద ఉన్న సర్వే నెంబర్ 293లో 504 చదరపు గదంలో జాగా ఉన్నదని మా తుర్తి భాస్కర్, మాసాపురం వెంకటేశ్వరరావు వాళ్ళు చాందాయి ఇంటికి ఇది జాగా ఆనుకొని ఉంటుంది, మీరు తీసుకుంటే మంచిగా ఉంటుంది అంటే సరే అని వాళ్ళు నన్ను తీసుకొని కరీంనగర్ తీసుకెళ్ళి నాకు ఇప్పించినారు. నేను కొంత సమయంలోనే మొత్తం డబ్బులు అప్పుడే పేమెంట్ చేసేసినాను. నా పిల్లల చదువుల కొరకు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. వాళ్ళు కూడా నేను వచ్చినప్పుడు వాళ్ళు నాకు ఇక్కడ రిజిస్ట్రేషన్ కొన్ని రోజులు డిలే అయింది. వాళ్ళ బిడ్డ అమెరికాలో ఉంటుంది, వాళ్ళు అమెరికా పోవడము, నేను వచ్చినప్పుడు వాళ్ళు కలవకపోవడం ఇట్లా కొంచెం డిలే అయిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసినారు. వై స్వరాజ్యలక్ష్మి ద్వారా నేను నా భార్య పేరు మీద, ఇద్దరు పేరు మీద మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఆ తర్వాత ఈ తిప్పిరి గంగాధర్ అనే వ్యక్తి నా సర్వే నెంబర్ 293, అతని సర్వే నెంబర్ 298, అది ఎక్కడ ఉంటుందో వాళ్ళు పోయి అక్కడ ఎత్తుకోవాలి. అతను చాంద్బాయి అతను తప్పై నేను ఎదురు ఇట్లా ఈ జాగా చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆ టైంలో నాకు ఒక 3 లక్షలు అతను ఇస్తే నేను జరిగిపోతా అంటే నేను ఎందుకు ఇస్తాను, నేను కొనుక్కున్నా అని అట్లా ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ పోయినాం. ఎన్నోసార్లు వాళ్ళ డాక్యుమెంట్ చూసి సిఐఎస్ఐ గారు కూడా చాంద్ పాషా డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి, నువ్వు జాగ్రత్తగా పోవద్దని ఎన్నోసార్లు అతనికి వార్నింగ్ ఇచ్చినా కూడా అతను చాలా రోజుల వరకు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి ఒక 2 నెలల క్రితం నుంచి మళ్ళీ ఎవరో అజర్ భాయ్ అతను ఏం బిజినెస్ చేస్తాడో నాకు తెలియదు, కానీ అతని ప్రోద్బలంతో రాత్రికి రాత్రి దాంట్లో గుంతలు తవ్వుతున్నాడు. నాకు తెలిసితే నేను హైదరాబాద్ నుంచి వచ్చే వరకల్లా దాంట్లో గుంతలు తవ్వుతున్నారు. దాంట్లో చాలామందిని దగ్గర పెట్టుకొని మాకు భయభ్రాంతులు చేస్తున్నాడు. సార్ దీంట్లో నాకు క్లియర్గా టైటిల్ ఉన్నది, పర్మిషన్ కమర్షియల్ పర్మిషన్ కూడా తీసుకున్నాను నేను వరంగల్ ద్వారా. ఇది టోపా ప్లాన్, ఇది ఆర్జేడి వరంగల్ నుంచి వచ్చి సర్వే చేసి తీసిన మ్యాప్ ఉన్నది. ఇది పర్మిషన్ కమర్షియల్ పర్మిషన్, ఇది రెసిడెన్షియల్ పర్మిషన్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా చూపించడం జరిగింది. ఇది నేషనల్ హైవే మీద 28 ఫీట్ల వెడల్పుతోని సైడ్లో 30 ఫీట్ల రోడ్ ఉన్నది. ఈస్ట్ సైడ్ నా సొంత ఇల్లు ఉన్నది, గత 30 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు. దీంట్లో అజర్ భాయ్ అట ఎవరు, అజర్ భాయ్ అతని జాలి నోట్ల బిజినెస్ ఉన్నదని నేను విన్నా. అతను
పిప్పిరి గంగాధర్కు బ్యాక్లో ఉండి అతనే పని నడిపిస్తున్నాడు. ఇంకో అతని అనుచరుడు షుజాత్ అలీ అతను కూడా ఒకప్పుడు మా షాపులు ఉన్నాయి సార్ ఇక్కడ కొత్త బస్ స్టాండ్ ఒకటి, దాంట్లో కిరాయికి ఉండే. అప్పుడు నాకు డబ్బులు అడిగిండు, సార్ అన్నయ్య మీరు డబ్బులు ఇస్తే మీకు నేను మీ దిక్కు పని చేస్తాను లేవు అంటే నేను ఆ జాగా నేను కొన్న జాగా ఉన్నది దేనికి డబ్బులు ఎందుకు ఇస్తా అంటే పోయి పిప్పిరి గంగాధర్ను ఆ షుజాత్ మన అజర్ను పట్టుకొని రాత్రి గుంతలు తవ్వుతున్నాడు. ఇది తెలిసి నేను వచ్చే వరకల్లా అక్కడ ఈ పిప్పిరి గంగాధర్ మా ఎండి అజర్ భాయ్ అట, ఖాలిద్ అజర్ వాళ్ళ డ్రైవర్, షుజాత్ అలీ ప్రెస్ రిపోర్టర్ అని నేను ప్రెస్ రిపోర్టర్ అని బెదిరిస్తున్నాడు. టి గంగాధర్ బిడ్డ సుమా, ఎండి ఇర్ఫాన్, షకీల్ డాన్, మన పిప్పిరి గంగాధర్ భార్య రషీద్, ఎక్స్ కౌన్సిలర్ గనీ, ఆరిఫ్, మతిన్ వీళ్ళందరూ భ్రాంతులు చేసి నన్ను రాణిస్తలేరు, నన్ను చంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారు. నేను జాగా దగ్గర పోలేకపోతున్నా సార్. అక్రమ్ ఎవరు కాదు సార్, అక్రమ అన్న కొడుకు. నా వయసు రీత్యా నా ఆరోగ్య రీత్యా నేను హైదరాబాద్ నుంచి ఊరికే రాలేకపోయి మా అన్న కొడుకుకి ఇది ఇచ్చేసినాను, నేను అమ్మేసినాను. మన హాజీపురంలో అమ్మినాడు. అమ్మి ఒక 5-10 సంవత్సరాల తర్వాత నేను హద్దులు కూడా అనుకొని పెట్టుకున్నా. 10 సంవత్సరాల తర్వాత జావీద్ అనే ఒక వ్యక్తికి 5 లక్షలు తీసుకొని మళ్ళీ అతనికి జావీద్ అనే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు, అరటికొండ బిజినెస్ ఉన్నది వాళ్ళది, అతను నిజామాబాద్లో ఉంటాడు. ఆయన కూడా అమ్మిండు. అమ్మి అరే నాకు నా 14 గుంటల జాగా తీసుకొని 242 గజాలు జాగా ఇచ్చిండు. లేకపోతే నేను ఇట్లా చేస్తాను ఇక అట్లా చేస్తాను భయభ్రాంతులు చేసి నాకు 30 ఫీట్ల రోడ్డు మీద ఉన్న జాగా 14 గుంటల జాగా తీసుకొని 242 గజాలు 24 ఫీట్ల రోడ్డు మీద నాకు ఇచ్చిండు సార్. ఇది అతని డాక్యుమెంట్, అతని సంతకం కూడా ఉంది దీని మీద. ఇంతకుముందు నాకు ఇట్లానే చీటింగ్ చేసింది సార్ అతను పిప్పిరి గంగాధర్ అనే వ్యక్తి. నిన్న ఏదైతే వీడియో మన జగిత్యాల జాతీయ రహదారి కృష్ణ మందిర్ ముంగట ఏదైతే దళితుల భూమిలో జోక్యం చేసుకుంటున్నది ఒక అమ్మాయి వీడియో ద్వారా అందరికీ సందేశం ఇచ్చింది, మాకు న్యాయం చేయండి అని చెప్పింది. కానీ అలాంటిది ఏం లేదు. ఆ ల్యాండ్ ఆల్రెడీ డిస్ప్యూట్లో ఉంది. మన బెజ్జరఫ్ శ్రీనివాసు కోర్టులో కేసేసి ఉన్నారు ఆల్రెడీ. మళ్ళీ ఇంకోటి విషయం ఏంటిదంటే ఈ ల్యాండ్ షఫీక్ గారి, చాంద్ పాషా గారిది ఈ ల్యాండ్. ఈ ల్యాండ్కి చాంద్ పాషా కొరుట్లా లేనందున హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఆయన ఏం చేసిండు, వాళ్ళ అన్న కొడుకు అక్రమ్ గారికి జీపే ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు అందరూ. ఒక అజర్ భాయ్ అని క్యాండిడేట్ మళ్ళీ అజర్ భాయ్ వాళ్ళ గ్యాంగ్ వీళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళ మాజీ కౌన్సిలర్ రషీదు మళ్ళా దాని వెనుక వేరే ఒక 4-5 ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళ జాగా కబ్జా చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. అంతే, మేము ఆల్రెడీ ఇలా సామరస్యంగా మాట్లాడదామని వెళ్ళాము. కానీ అలాంటిది అక్కడ ఏమో గొడవలు కానీ ఏమో మాటలు కానీ ఎవరి కులం పేరుతో కానీ దోషించలేదు. ఆమె అనవసరమైన అబద్ధాలు చెప్తూ మనకు అట్రాసిటీ కేసు చేస్తామని భయాందోళనకు గురి చేస్తుంది. వాళ్ళ వాస్తవము వాళ్ళ సర్వే నెంబర్ వేరే, వీళ్ళ సర్వే నెంబర్ వేరే. వీళ్ళది చాంద్ పాషాది 293 సర్వే నెంబర్, ఇది రోడ్డుకు వస్తుంది. ఆమెది ఆల్రెడీ 298 బ్యాక్ సైడ్ వస్తుంది. వాళ్ళ ల్యాండ్ బ్యాక్ సైడ్లో వస్తుంది. కానీ ఆమె ముందుకు రోడ్ ఫేస్కి వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఎలాంటి పర్మిషన్ 60 గజాల పర్మిషన్ తీసుకుంటూ 500 గజాలు కబ్జా చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కాపా ప్లాను 298 అనేది బ్యాక్ సైడ్ వస్తుంది. 294 అనేది చాంద్ పాషా గారి ఇల్లు ఉంది. 293 అనేది దీని పక్క ఏదైతే జాగా ఉన్నదో అది 293. ఇది రోడ్ ఫేస్కి వస్తుంది.
298 డాక్యుమెంట్ కొట్టుకొని 293లో వచ్చి కబ్జా చేస్తామని ప్రయత్నం చేస్తారు. సార్ మేము మరి ఇక్కడ అక్రమంగా మా భూమిలో వీళ్ళు గుంతలు తవ్వుతుందని తెలిసిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చి మున్సిపల్ అప్లికేషన్ ఇచ్చినాను. మున్సిపల్ వాళ్ళు కూడా మున్సిపల్ ఆఫీసర్స్ ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఎస్ఐ గారికి, సిఐ గారికి కలిసి వాళ్ళకు కూడా కంప్లైంట్ చేశాను. వాళ్ళు కూడా ఆ తర్వాత ఆడియో కూడా కంప్లైంట్ చేశాము. వాళ్ళు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేదు సార్. నా ఇప్పుడు ఈ వయసు 70 సంవత్సరాల వయసు ఉన్నది. నేను ఊరికే ప్రతి 5-6 రోజులకు ఒకసారి హైదరాబాద్ నుంచి రావడం నాకు కుదరడం లేదు. కాబట్టి ఇట్టి జాగాను నా అన్న కొడుకు అక్రమ్ గారికి నేను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాను సార్. దీన్ని నాకు న్యాయం చేయగలరు. నాకు నా జాగా దగ్గర నాకు కొనిస్తలేదు సార్. వీళ్ళు తిప్పిరి గంగాధర్, ఎండి అజహర్, ఖాలిద్ అజహర్ వాళ్ళ డ్రైవర్, సుజాత్ అలీ, ఈ ప్రెస్ రిపోర్టర్ అయినా ఎంత నాకు మరీ బెదిరిస్తున్నాడు సార్. ఇతను టి గంగాధర్ వాళ్ళ బిడ్డ సుమా, ఎండి ఇర్ఫాన్, షకీల్ డాన్, తిప్పిరి గంగాధర్ వాళ్ళ భార్య రషీద్, ఎక్స్ కౌన్సిలర్ గనీ, ఆరిఫ్, మతీన్, వీళ్ళందరూ అక్కడ జాగా దగ్గర నిలబడి నాకు జాగా దగ్గర రాణిస్తలేదు సార్. నాకు న్యాయం చేయగలని నేను అందరికీ కోరుకున్నాను.